అమెరికాలో నిన్న కూడా భారీ మంచు తుపాను కొనసాగింది. దక్షిణ న్యూ ఇంగ్లాండ్ అంతటా గడ్డకట్టుకుపోయే మంచు వాన కురిసింది. అతి శీతల ఉష్ణోగ్రతలకు విద్యుత్ అంతరాయాలు తోడవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. సోమవారం వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో మంచు తుపాను కొనసాగే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సర్వీస్ తెలిపింది. ఫలితంగా ప్రయాణాలు, మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం పడనుందని వివరించింది. టెన్నెసీ, మిసిసిపి, లూసియానాల్లో విద్యుత్ అంతరాయం లక్షలాది మందిపై ప్రభావం చూపింది. మరోవైపు మంచు తుపాను కారణంగా 10,000కు పైగా విమానాలు రద్దు కాగా మరో 8,000 విమానాలు ఆలస్యంగా నడిచాయి.